నమస్తే మిత్రులారా, ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామంట అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు వాగ్దానం చేసిన సంఘటన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇది. కానీ వాళ్ళు గెలిచిన 3 ఏళ్ళు అయినప్పటికీ కూడా బీసీ రిజర్వేషన్ 42 రిజర్వేషన్ కల్పిద్దామని వాళ్ళు అనుకుంటే మరి అది కుదరట్లేదు. మరి ఎట్లా? ఇది కాంగ్రెస్ పార్టీ తోటి అయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి చేత కాదు. ఇది 100కు 100% నిజము. ఏదైతే కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలో 42% రిజర్వేషన్ ఇచ్చి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా వాళ్ళు ఎంతో ఆలోచన చేసి ఈ 42% రిజర్వేషన్ను ముంగల పెట్టి కొట్లాడదామని అనుకున్నారు. కానీ ఈ 42% రిజర్వేషన్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో అవుతుందా? కాదు, కేంద్ర ప్రభుత్వంలో అవుతుంది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని జరిగినటువంటి ఈ ఉద్యమంలో, ఈ బీసీ బంధు ఉద్యమంలో అనేక మంది, అంటే అసలు ఎవరి మీద ఉద్యమం చేసినామో కూడా అర్థం కావట్లేదు. ఆ బీజేపీ వాడు పాల్గొన్నాడు, కాంగ్రెస్ వాడు పాల్గొన్నాడు, బీఆర్ఎస్ వాడు పాల్గొన్నాడు, సిపిఎం వాడు పాల్గొన్నాడు, సిపిఐ వాడు పాల్గొన్నాడు, అన్ని పార్టీలు పాల్గొన్నాయి. మరి మనం ఎవరి మీద ఉద్యమం చేసినట్లు? ఉద్యమాన్ని మొత్తము కూడా కన్నీరు కార్చే విధంగా ఈ రాజకీయ పార్టీలు, ఆధిపత్య వర్గాల రాజకీయ పార్టీలు కుట్రపూరితంగా ఉద్యమాన్ని మొత్తము వేస్ట్ చేసిండ్రు. నిజంగానే బీసీల కోసం పోరాడే ఈ బీసీ నాయకులు కానీ, ఈ కుల సంఘాలు కానీ, వీళ్ళందరినీ కూడా ఏ ఉద్యమంలో కనిపించకుండా కేవలం కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాత్రమే తెరముంగల కనిపించారు తప్ప ఎక్కడ కూడా బీసీ బిడ్డలకు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఎంత కుట్ర అంటే, ఎంత దళిద్రం ఏంటంటే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ బంధు పిలుపుకు వాళ్ళు ఓకే చెప్పింది. అంటే ఇది చాలా దరిద్రమైన విషయం. మనం కొట్లాడేది ఈనంగా ఏమన్నా ఉంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు నిజంగా బీసీలపైన చిత్తశుద్ధి ఉంటే, ఎట్లాగో బీజేపీ పార్టీకి ఉండదు, అది అందరికి తెలిసిన విషయం. నువ్వు డౌన్ మోడీ, బీజేపీ డౌన్ అని ఢిల్లీలో పోయి కొట్లాడు, అప్పుడు బీసీ బిడ్డలకి ఏమన్నా న్యాయం దొరుకుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలోని బీసీ బిడ్డలను రెచ్చగొట్టి వీళ్ళకు కుక్క, అంటే బొక్కాశకు కుక్క వచ్చినట్లు ఈ రకమైనటువంటి నీ స్ట్రాటజీలు, నీ ప్లాన్లు, నీవి ఎంత ఎత్తుగడ లేచినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది నీ పరిపాలన గురించి. ఆ వేదిక మీద ఏందయ్యా అర్థం కాదు. కానీ రెడ్డి ఉన్నాడు, వెలుమ ఉన్నాడు, ఎస్సీ ఉన్నాడు, ఎస్టీ ఉన్నాడు, బీసీ ఉన్నాడు. ఇక్కడ మొత్తం బాధ అంతే ఉంది, బీసీ బిడ్డకు బాధ. మరి బీసీ బిడ్డలు ఏం చేసిండ్రు? మాకు మద్దతుగా ఎస్సీ ఎస్టీ సంఘాలను అడిగిరు. వాళ్ళు ఏం చేసిండ్రు అంటే, ఎస్సీ వర్గీకరణలో బీసీ నాయకులు, బీసీ కుల సంఘ నాయకులు అందరూ కూడా మద్దతు తెలిపారు. కానీ ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి అవకాశం వచ్చింది పోరాడడానికి. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బిడ్డలను వీళ్ళు మద్దతు తెలిపితే, కానీ ఈ ఉద్యమంలో మొత్తం కూడా ఈ ఆధిపత్య వర్గాలు తలదూర్చి ఈ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచన విధానాన్ని కూడా మొత్తానికి వాళ్ళ మైండ్లోకి ఎంచి తీసేసిండ్రు. ఇప్పటికైనా నా తెలంగాణ ప్రజలారా, ఈ భారతదేశ ప్రజలారా, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మన ఓట్లు మనం వేసుకుంటామో గప్పుడే మనము మన సీటు మీద మనం కూర్చుంటాం. ఎవరికో ఓటేసి ఎవరినో సీటు మీద కూర్చునబెట్టి నువ్వు వాని దగ్గరికి పోయి నువ్వు మోకరిల్లితే అది పద్ధతేనా? దాన్ని ఎవడన్నా పద్ధతి అంటారా? అది సంస్కారమేనా? కత్తేమో మనతున్నది, ఉద్యమమేమో ఆంతో చేపిస్తున్నాం. కత్తున్నది మనతాన్ని, ఆ కత్తి పట్టుకొని మనమే యుద్ధం చేస్తే రాజ్యమే మనతానికి వస్తుంది. కానీ వానికి ఏమో రాజమాబ చెప్తున్నాం, మనమేమో బట్టలు లేక కత్తులు పట్టుకొని దింపుతున్నాం. సో ఇది మిత్రులారా, వాస్తవానికి బీసీలకు 42% రావాలన్నా కేవలం ఒకటి, బీసీలు 42%, 50% ఈ రిజర్వేషన్లో అడుకోకుండా
మీరు కేవలం రాజ్యాధికారం కోసం కష్టపడండి, ఖచ్చితంగా మీకు సాధ్యమవుతుంది. రాజ్యాధికారం కోసం మీరు కష్టపడ్డ రోజే మీకు కరెక్ట్ న్యాయం ఈ భారతదేశంలో దొరుకుతుంది. బీజేపీ వాడు ఏం చేయడు, కాంగ్రెస్ వాడు ఏం చేయడు, బీఆర్ఎస్ వాడు కూడా ఏమి చేయడు. మీరు ఎప్పుడైతే మీ అంతకు మీకు మెలకువ వస్తుందో, మీ అంతకు మీకు ఎప్పుడైతే ఐక్యత వస్తుందో, అరే నా బిడ్డపై నా బిడ్డకు ఓటేసి నేను గెలిపించుకోవాలనే ఒక ఆలోచన నీకు ఎప్పుడు వస్తుందో గప్పుడే నీకు రాజాధికారం వస్తుంది. నీకు కావాల్సినంత రిజర్వేషన్ నువ్వే చేసుకోవచ్చు. అంతే తప్ప ఎవరి మీద ఆధారపడి ఉంటే నీ జీవితంలో ఎప్పటికీ కూడా నువ్వు రాజాధికారం తెచ్చుకోవు. కరెక్ట్ ఈ సమాజంలో ఆత్మగౌరవంతో కూడా బతుకం. ఇది ఇప్పటికైనా తెలుసుకోవాలి. కాంగ్రెస్లో ఉన్న బీసీ బిడ్డలు, బీజేపీలో ఉన్న బీసీ బిడ్డలు, బీఆర్ఎస్లో ఉన్న బీసీ బిడ్డలు, మీకు ఏమైనా సిద్ధశుద్ధి ఉంటే మీ పార్టీలకు రాజీనామా చేసి పక్కకు వచ్చి కొట్లాడండి. మీకంటూ ఒక రాజ్యాన్ని నిర్మించుకోండి. గా రోజే మీకు న్యాయం జరుగుతుంది తప్ప వీళ్ళొచ్చి వాళ్ళొచ్చి మన కోసం ఎవడు భయ మాట్లాడేది, మన కోసం మనం మాట్లాడాలి. సిద్ధాంతం గుర్తుపెట్టుకో. అప్పట్లో ఒక మహనీయుడు ఒక మాట అన్నాడు, ఓటు హమారా రాజ్ హమారా, హేయిచ్చలేగా. ఈ సిద్ధాంతాలు ఎప్పుడైతే మీరు పాటిస్తారో గప్పుడే మీకు రాజ్యాధికారం వస్తుంది తప్ప మీరు ఎవరినో నమ్మి వాళ్ళకి 42% మాకు ఇస్తున్నారంటే అది జన్మలో కూడా జరగదని బల్ల గుద్ది నేను చెప్తున్నా.